గొర్రె వచ్చిందండి, గొర్రె వచ్చింది కలపండి. person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. మా ఫ్రెండ్ గారికి కలిపాను లైన్. ఏమేంటంటే చెప్పాను అంటే మేము చేసే పని ఏంటంటే యేసు ప్రభు మన భారతదేశానికి సంబంధించిన వాడు కాదు. అతనికి మన భారతదేశానికి బైబిల్కి సంబంధం లేదు. మన భారతదేశానికి రాముడికి కృష్ణుడికి సంబంధం ఉందని చెప్పేసి వాళ్ళందరినీ యేసు అని ఆ మతంలో నుంచి బయటకు తీసుకొచ్చి హిందుత్వం వైపు మేము నడిపిస్తున్నాం. ఇది మేము చేసే సంస్థ. అది కరెక్టే. నేను అతను అలా మాట్లాడటం బాగాలేదు కదా. సరే, ఇంతకు మీ డౌట్ ఏంటి చెప్పండి. అది ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని మార్చుదామని. ఎవరిని మార్చాలి? హిందువులోకి మారవాలని. ఎవరిని మారవాలి? ఎవరిని మారుతామండి. ఇప్పుడు మేము చెప్తాము, మేము మా ధర్మం మీద మేము చెప్తాము. మేము చెప్పిన తర్వాత వాళ్ళు మారతారా మారరా అనేది వాళ్ళ చాయిస్. ఇప్పుడు నేను చెప్పి నేను గడప గడప ఇంటింటికి వెళ్ళి ఊరికి వెళ్ళి చెప్పాను. నేను చెప్పిన వాళ్ళందరూ మారిపోయారా? అందులో కొంతమంది మారారు, కొంతమంది మారలేదు. హిందువులు ఉన్న వాళ్ళు కట్ట హిందువులుగా మారారు, ఇంకొంతమంది సెక్యులర్ కాలేగా ఉన్నారు, ఇంకొంతమంది క్రిస్టియన్స్ మారలేదు. వదిలేశాను అంతే. చెప్పడం నా ధర్మం. వాస్తవాన్ని తెలుసుకుందామనే ఉద్దేశంతో మీకు ఫోన్ చేశాను. కానీ అతను ఇంతకు మీకు కావాల్సినటువంటి వాస్తవం ఏంటి చెప్పండి. అది అంటే దేవుడి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. అవునండి, అవును. శ్రీకృష్ణుడు దేవుడు అండి. శ్రీకృష్ణుడు దేవుడు. శ్రీకృష్ణుడు ఆరాధించుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు దేవుడు అని మీరు అన్నారు కరెక్టే. ఇప్పుడు అది కరెక్టా కాదని మేము తెలుసుకోవాలి కదా. దాని గురించి మీరు అడగండి. ఏమైనా ఉంటే మేము చెప్తాం. అడగండి. మీ ప్రాబ్లం ఏంటి అడగండి. రాజు గారు మీరు మాట్లాడుతున్నారు సార్, మళ్ళీ మధ్యలో ఇప్పుడు శ్రీకృష్ణుడు దేవుడేనండి, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఏంటి మీ సమస్య ఏంటి? సరే వదిలేండి. మేము ఒక ఉద్దేశంతో అడిగాము. మీరు వేరే అదే సార్, నేను వేరే ఉద్దేశం లేదు. శ్రీకృష్ణుడు దేవుడే అని చెప్తున్నాను. దాంట్లో తప్పే ఉంది. మీరు భారతీయులు అలా మాట్లాడకూడదు కదా. ఏం మాట్లాడకూడదు? మీరు భారతీయులా? ఇతర దేశాల నుంచి కాదండి. మీరు భారతీయులా? అవునా? మీరు భారతీయులా? అవును, భారతీయులు. భారత్ మాతాకి జై అనండి. ఎందుకు చెప్పు. భారతదేశం కాబట్టి భారత్ మాతాకి జై అంటే భారతదేశం వర్ధిల్లాలి అని అర్థం. భారత మాత ఉంది అసలు? ఉందిగా. మాత అంటే స్వరూపము, భారతదేశం యొక్క స్వరూపము మాత. ఇప్పుడు తెలంగాణ మాత, ఆంధ్ర మాత ఉన్నట్టే భారతదేశ మాత కూడా ఉంది. అప్పుడు ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారు. ఆర్యులు ఎవరు? ఇప్పుడు మేము సౌత్ ఇండియాలో ఉన్నాం. అదే ఆర్యులు అంటే ఎవరు అసలు? ఆర్యులు ఎవరు? ముస్లిమ్స్ వచ్చిన కాదు. ముస్లిమ్స్ ఆర్యుల భారతదేశానికి వచ్చింది కాదు. ఇప్పుడు బాబరు, అక్బరు వీళ్ళు వచ్చారు. ముస్లిమ్స్ భారతదేశానికి వచ్చారు. ఆర్యుడు ఎవరు వచ్చాడు? వాడి పేరు చెప్పు. స్వామి, నువ్వు అడిగిందా? ఇప్పుడు బాబరు, అక్బరు వీళ్ళంతా భారతదేశం దోచుకోవడానికి వచ్చిన ముస్లిమ్స్. ఆర్యులు భారతదేశాన్ని దోచుకోవడానికి వస్తే వాళ్ళ పేర్లు ఏంటి? అరే నువ్వు వాళ్ళ పేర్లు చెప్పు. ఆర్యులు వచ్చారు, వాళ్ళ పేర్లు చెప్పు. ఆర్యుల పేర్లు చెప్పు. మరి కాదే, నీకు ఆకి పూకి తేడా తెలియకుండా ఎందుకు మాట్లాడతావు? కాదు, నువ్వు ఆకి పూకి తేడా తెలియకుండా ఎందుకు మాట్లాడుతావు? ఆర్యులు అన్నావు. ఎవరు ఆర్యు వచ్చినాడు? పేరు చెప్పు. ఎవడాడు? వాడి పేరు చెప్పు. ఆర్యులు అన్నావు, వాడి పేరేంటి? ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చారు భారతదేశానికి దోచుకోవడానికి. బాబరు, అక్బరు, హుమాయూన్ వీళ్ళంతా విదేశీయులు. షాజహాన్ వీళ్ళందరూ వచ్చారు భారతీయ. వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఆర్యులు అన్నావు, వాళ్ళ పేర్లు చెప్పు. ఆర్యుల పేరు చెప్పయ్యా. ఎర్రిపూ కానీ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పేరు చెప్పరా అంటే నువ్వు పేరు చెప్పు. ఎవడా వచ్చినట్టు పేరు చెప్పు. హలో, హలో.
గొర్రె వచ్చిందండి, గొర్రె వచ్చిన కలపండి. person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. మా ఫ్రెండ్ గారికి కలిపాను లైన్. ఏమేంటంటే చెప్పాను అంటే మేము చేసే పని ఏంటంటే యేసు ప్రభు మన భారతదేశానికి సంబంధించిన వాడు కాదు. అతనికి మన భారతదేశానికి బైబిల్కి సంబంధం లేదు. మన భారతదేశానికి రాముడి కృష్ణుడికి సంబంధం ఉందని చెప్పేసి వాళ్ళందరినీ యేసు అని ఆ మతంలో నుంచి బయటకు తీసుకొచ్చి హిందుత్వం వైపు మేము నడిపిస్తున్నాం. ఇది మేము చేసే సంస్థ. అది కరెక్టే లేండి, అతను అలా మాట్లాడటం బాగాలేదు కదా. సరే, ఇంతకు మీ డౌట్ ఏంటి చెప్పండి. అది ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని మార్చుదామని. ఎవరిని మార్చాలి? హిందువులోకి మారవాలని. ఎవరిని మారవాలి? ఎవరిని మార్చామండి. ఇప్పుడు మేము చెప్తాము, మేము మా ధర్మం మీద మేము చెప్తాము. మేము చెప్పిన తర్వాత వాళ్ళు మారరా అనేది వాళ్ళ చాయిస్. ఇప్పుడు నేను చెప్పి నేను గడప గడప ఇంటికి వెళ్ళి ఊరికి వెళ్ళి చెప్పాను. నేను చెప్పిన వాళ్ళందరూ మారిపోయారా? ఎవరు? అందులో కొంతమంది మారారు, కొంతమంది మారలేదు. హిందువులు ఉన్న వాళ్ళు కట్ట హిందువులుగా మారారు, ఇంకొంతమంది సెక్యులర్ కాలేగా ఉన్నారు, ఇంకొంతమంది క్రిస్టియన్స్ మారలేదు. వదిలేశాను అంతే. చెప్పడం నా ధర్మం. వాస్తవాన్ని తెలుసుకుందామని ఉద్దేశంతో మీకు ఫోన్ చేశాను కానీ అతను ఇంతకు మీకు కావాల్సినటువంటి వాస్తవం ఏంటి చెప్పండి. అది అంటే దేవుడి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. అవునండి, అవును. శ్రీకృష్ణుడు దేవుడు అండి. శ్రీకృష్ణుడు దేవుడు. శ్రీకృష్ణుడు ఆరాధించుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు దేవుడు అని మీరు అంటున్నారు కరెక్టే. ఇప్పుడు అది కరెక్టా కాదని మేము తెలుసుకోవాలి కదా దాని గురించి. మీరు అడగండి, ఏమైనా ఉంటే మేము చెప్తాం. అడగండి. మీ ప్రాబ్లం ఏంటి అడగండి. రాజు గారు మీరు మాట్లాడుతున్నారు సార్, మళ్ళీ మధ్యలో ఇప్పుడు శ్రీకృష్ణుడు దేవుడేనండి, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఏంటి మీ సమస్య ఏంటి? సరే వదిలేండి. మేము ఒక ఉద్దేశంతో అడిగాము, మీరు వేరే. అదే సార్, నేను వేరే ఉద్దేశం లేదు. శ్రీకృష్ణుడు దేవుడే అని చెప్తున్నాను. దాంట్లో తప్పే ఉంది. మీరు భారతీయులు అలా మాట్లాడకూడదు కదా. ఏం మాట్లాడకూడదు? మీరు భారతీయులా? ఇతర దేశాల నుంచి కాదండి. మీరు భారతీయులా? అవునా? మీరు భారతీయులా? అవును, భారతీయులు. భారత్ మాతాకి జై అనండి. ఎందుకనాలి చెప్పు. భారతదేశం కాబట్టి భారత్ మాతాకి జై అంటే భారతదేశం వర్ధిల్లాలి అని అర్థం. భారత మాత ఉంది అసలు? ఉందిగా. మాత అంటే స్వరూపము, భారతదేశం యొక్క స్వరూపము మాత. ఇప్పుడు తెలంగాణ మాత, ఆంధ్ర మాత ఉన్నట్టే భారతదేశ మాత కూడా ఉంది. అప్పుడు ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారు. ఆర్యులు ఎవరు? ఇప్పుడు మేము సౌత్ ఇండియాలో ఉన్నాం. అదే ఆర్యులు అంటే ఎవరు అసలు? ఆర్యులు ఎవరు? ముస్లింస్ వచ్చింది కాదు. ముస్లింస్ ఆర్యుల భారతదేశానికి వచ్చింది కాదు. ఇప్పుడు బాబరు, అక్బరు వీళ్ళు వచ్చారు, ముస్లింస్ భారతదేశానికి వచ్చారు. ఆర్యుడు ఎవరు వచ్చాడు? వాడి పేరు చెప్పు. స్వామి, నువ్వు అడిగిందా? ఇప్పుడు బాబరు, అక్బరు వీళ్ళంతా భారతదేశం దోచుకోవడానికి వచ్చిన ముస్లింస్. ఆర్యులు భారతదేశాన్ని దోచుకోవడానికి వస్తే వాళ్ళ పేర్లు ఏంటి? అరే నువ్వు వాళ్ళ పేర్లు చెప్పు. ఆర్యులు వచ్చారు, వాళ్ళ పేర్లు చెప్పు. ఆర్యుల పేర్లు చెప్పు. మరి కాదే, నీకు ఆకి పూకి తేడా తెలియకుండా ఎందుకు మాట్లాడతావు? కాదు, నువ్వు ఆకి పూకి తేడా తెలియకుండా ఎందుకు మాట్లాడుతావు? ఆర్యులు అన్నావు. ఎవరు ఆర్యు వచ్చినాడు? పేరు చెప్పు. ఎవడాడు? వాడి పేరు చెప్పు. ఆర్యులు అన్నావు, వాడి పేరేంటి? ఇప్పుడు ముస్లింస్ వచ్చారు భారతదేశానికి దోచుకోవడానికి. బాబరు, అక్బరు, హుమాయూన్ వీళ్ళంతా విదేశీయులు. షాజహాన్ వీళ్ళందరూ వచ్చారు భారతీయ. వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఆర్యులు అన్నావు, వాళ్ళ పేర్లు చెప్పు. ఆర్యుల పేరు చెప్పయ్యా. ఎర్రిపూకాని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పేరు చెప్పరా అంటే నువ్వు పేరు చెప్పు. ఎవడో వచ్చినట్టు పేరు చెప్పు. హలో హలో